మనోజ్ జాబ్ పోయింది అని చెప్పకముందు వరకు ప్రభావతి ఎంత ప్రేమ కురిపిస్తుందో. ఏంటి నాన్న డల్గా ఉన్నావు, ఏమైందిరా, ఆ బాలు ఏమని అన్నాడా అంటూ. ఒక్కసారి జాబ్ పోయింది, జాబ్లోంచి తీసేశారని చెప్పగానే అసలు రంగు బయటపడుతుంది. ఓయమ్మో, ఓరి నాయనో, జాబ్లోంచి తీసేశారా, నీకొక్క జాబ్ చేయడం కూడా చేత కాదా, ఇప్పుడు ఎలా కట్టాలిరా, ఇంటి మీద డబ్బులు తెచ్చున్నాను, వడ్డీలు కట్టాలి, దేవుడా నేనేం చేయాలి అనుకుంటూ కియ్యో మొర్రో అంటూ ఉంటుంది. దాన్ని ఏం చేయమంటావమ్మా, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అంటున్న టైంలో రోహిణి వస్తుంది. ఏంటి మనోజ్ త్వరగా వచ్చేసావు అని అడగగానే 2 కార్లు అమ్మాడంట, అందుకే త్వరగా పంపించేశాడు అని చెప్పగానే ఈమెమనుకుంటుంది ప్రభావతి, రోహిణికి తెలిస్తే అసలు మర్యాద కూడా ఇవ్వదు అని చెప్పకుండా దాచేస్తారు. ఇక కూర్చోమ్మ, నీకు కాఫీ తెస్తానన్నట్టు చెప్తూ ఉంటుంది. మనోజ్ని పొగిడి పొగిడి పెడుతూ ఉంటుంది రోహిణి, నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే ప్రమోషన్ వచ్చేస్తుంది నీకు అని. ఇక సత్యం ఇంటికి రాగానే ప్రభావతిని బాగా తిడతాడు. వంట చేయకపోతే బాలు ఎక్కడ తినాలి అంటూ ఉంటే మనోజ్ రోడ్ల మీద ఎక్కడో బజ్జీలు ఏదో ఒకటి తినేసి ఉంటాడులే అంటే, ఆ బజ్జీలతో అన్నానికి సరిపోతుందారా, ఎలా మాట్లాడుతున్నావరా నువ్వంటూ ఇక బాలుకి ఫోన్ చేస్తాడు. బాలు తిన్నావా లేదా, ఎక్కడున్నావరా అని. లేదు నాన్న, ఇప్పుడే ఫుల్గా తిని ఒక కునుగు తీశాను నాన్న అని చెప్పగానే, ఎక్కడ తిన్నావరంటే మీనా దగ్గర, మీనా కమ్మటి భోజనం పెట్టింది నాన్న అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అదేంటి, నన్ను రోహిణిని కలవనీయకుండా చేసి వాడు మాత్రం వాడు భార్య దగ్గరికి వెళ్తాడా అంటూ మనోజ్ మాట్లాడుతూ ఉంటాడు. రోహిణి కూడా ఆ షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి ఆ మాట విని పరుగు పరుగున వచ్చి, ఏంటి ఆ పూల పిల్లకాడికి వెళ్ళాడా, వెళ్ళొద్దని చెప్పినా కూడా వాడు అక్కడికి వెళ్ళాడు అంటే నువ్వు సరిగ్గా భోజనం చేసి పెట్టుంటే వాడు అక్కడికి ఎందుకు వెళ్తాడు, రాత్రికి కూడా రాడంట, అక్కడే ఉంటాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పార్వతి ఏమో ఈ ప్రభావతి విషయంలో